నమస్తే. ఈ సర్వే నెంబర్ 307 దాదాపు 300 ఎకరాల పైన భూమి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అన్నది ఇవాళ పెద్దగా ఎత్తున పేపర్లలో వచ్చిన వార్త. హైడ్రా కొన్ని నిర్మాణాలు, ఎవరైతే ప్రజలు నివాసం లేని నిర్మాణాలు 1-2 ఉన్న ఇండ్లు కూడా కూలగొట్టిరు పేదలకు సంబంధించి. వాళ్ళంతా ఎక్కడ కొనుక్కున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు వీళ్ళందరూ కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఇట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కొని నిర్మాణం డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా అదే సర్వే నెంబర్. మనం చాలా లోపలికి వచ్చాము వెహికల్లో. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇదే 307 సర్వే నెంబర్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎవరైనా అరికెపూడి గాంధీకి సంబంధించి ఆయన ఒక 11 ఎకరాల భూమి కబ్జా పెట్టింది 307లో. యాక్చువల్గా ఈ 307 సర్వే నెంబర్ అనేది మొత్తం 441 ఎకరాలు. ఇందులో 123 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది. అది దాంట్లో నిర్మాణాలు అయినాయి, అది పట్టా ల్యాండ్ అన్నారు, అదంతా నిర్మాణాలు అయిపోయినాయి ఎప్పుడో. ఇక మిగిలిన 300కు పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ కింద 22A కిందనో ఇక్కడ ఉన్నది. సో దాని తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి ఏదో చేసి మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొంతమంది వాళ్ళకి అమ్మిరు. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు. అధికారులు పర్మిషన్లు అంటే కరెంటు పోల్స్ వేసిర్రు, బిల్లులు వస్తున్నాయి, కరెంటు బిల్లులు వస్తున్నాయి, గ్యాస్ బిల్లులు వస్తున్నాయి, గ్యాస్ వస్తున్నది, ఓటర్ ఐడి దాని మీదనే ఉంది, ఆధార్ కార్డు దాని మీదనే ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ మీకు నోటీసులు ఇస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. వాళ్ళు అంటారు మేము డబ్బులు పెట్టినాం కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినామని అంటున్నారు. అమ్మిన ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు బాగానే ఉన్నారు, కొన్న వాళ్ళకు వచ్చింది వాళ్ళ కోసం. అయితే అదొక భాగం. అయితే నిన్న హైడ్రా వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూలగొట్టింది. మరి ఇక్కడ 11 ఎకరాల భూమి ఎవరైనా అరికెపూడి గాంధీ దీంట్లో ఉన్నాడు. ఈ అరికెపూడి గాంధీ ఈ 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే 123 ఎకర్స్ నేను పట్టా ల్యాండ్ అని చెప్పానో దాన్ని దాదాపు ఒక 143 ఎకరాలకు పెంచేసిరు దాన్ని. అంటే దాదాపు ఒక 18-20 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ కింద చూపించేసినారు. మరి అది ఎక్కడుంది అంటే ఫిజికల్గా భూమి లేదు. ఇది ఏదైతే గవర్నమెంట్ భూమి ఏదైతే 300 ఎకరాల పైన భూమి ఉన్నదో దాంట్లో చూపిస్తున్నారు. దీని మీద హైకోర్టులో రిట్ పిటిషన్లు ఇవన్నీ అయినాయి, ఆర్టీఐ కింద అప్లై చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. అదే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది. సో మనం అయితే లోపలికి వెళ్దాం. ఆయన ప్లేస్ ఎక్కడుంది అన్నది. ఎక్కడుంది లోపలికి వెళ్ళాలనా? బ్లూ షీట్లు పెట్టిరేమన్నా? సో ఇప్పుడు అరికెపూడి ఇదంతా కూడా కొంత మనం ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ భూమి ప్రగతి నగరు ఈ కూకట్పల్లి పరిధి కిందికి వస్తుంది అనమాట. అదేమో అవతల వైపు అటు ఎండింగ్ ఉంది, ఇది అటు ఎండింగ్ అనమాట. ఇదంతా నిన్న కూలగొట్టింది. ఇది ఎవరిది? ఇదంతా అదేనా? అయితే ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు ప్రీకాస్ట్ వాల్స్ చేసుకుంటే ఇది నిన్న కొంతవరకు ఏదో కూలగొట్టిపోయినట్టున్నారు. లోపల ఇవన్నీ అట్లే ఉన్నాయి కదా, లోపలంతా అట్లే ఉన్నది కదా. ఒకసారి రికార్డ్స్ ప్రకారం మీరు చూడండి. వీరప్పనేని రామకృష్ణ సర్వే నెంబర్ 307 ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ధరణి పోర్టల్. దాదాపు శ్యామలాదేవి, ప్రవీణ్ కుమార్, స్వర్ణకుమారి, కోటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, డివి సామ్రాజ్యం పేరుతో 307/E/7 అని ఇట్లా రకరకాల సర్వే నెంబర్లు మార్చి మీరు చూడండి. డాక్యుమెంట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకి. వీళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. శ్యామలాదేవి, నందిత, రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్. డాక్యుమెంట్ నెంబర్ 16818/2006లో 2006లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి. ఇట్లా వీళ్ళు దీన్ని ఈ ప్రభుత్వ భూమిని దీన్ని కబ్జా పెట్టిరు. అయితే మనం అన్నాం కదా మరి అరికెపూడి గాంధీకి సంబంధించిన ఆయన కబ్జాలు చేసిన ఏమైనా కూలగొట్టిరా అంటే పైన ఇక్కడ అటు ఇటు చేసిరు, అవతల పడ్డారు. మరి లోపల కూడా నిర్మాణాలు ఉన్నాయి. మరి ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరు ఉంటారు? ఎవరు వాళ్ళు? సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ప్రీకాస్ట్ వాల్స్. ఎవరున్నారు అయ్యా? ఎవరైనా ఉన్నారా? ఇదేంటి గుడి కట్టిరా లోపల? అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుందిగా. గుడి కట్టిరుగా ఇంట్లో లోపల.
లోపల ఒక అమ్మవారి టెంపుల్ ఏదో కట్టిరు, మరి ఎవరో అయితే సెక్యూరిటీ ఇక్కడ ఉంటున్నట్టున్నారు, ఎవరన్నా వస్తే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా ప్రీకాస్ట్ వాల్స్ అటు ఇటు కూలగొట్టిరా అయిపోయింది. ఇప్పుడు ఎంత స్ట్రెచ్ ఇదంతా, ఎంత దూరం మొత్తం కూలగొట్టిరా 11 ఎకరాలు మరి. సో ఒక్కసారి చూడండి, ఇగో రోడ్లే వేసిరు ఏకంగా. దీన్ని ఒక మంచి వెంచర్ కింద తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదంతా కూడా 307 సర్వే నెంబరు. దీంట్లో నిర్మాణాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక లేఅవుటే చేసేస్తున్నారు. లేఅవుట్కి యాక్చువల్గా ఇది జిహెచ్ఎంసీలో పర్మిషన్ కూడా తీసుకోవడానికి అప్లై చేసిర్రు. అయితే కొంతమంది దీని మీద కంప్లైంట్ చేసిర్రు, కేసు వేయడంతో అట్లా ఆగిపోయింది. లేకపోతే ఎప్పటికి పర్మిషన్స్ వచ్చి ఉండాలి. కరెంట్ పోల్స్ అయిపోయినాయి, మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిరు దొంగలంతా అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అంటే దాదాపు ఈ యొక్క 11 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున ఒక 11 ఎకరాలు ఇంటూ ఎన్ని కోట్లు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఈ ఏరియాలో ఇదంతా కూడా కూకట్పల్లికి చాలా దగ్గరి ప్రాంతం. ఇది మనకి ఇక్కడ కనబడతలేదు కానీ ఎలిప్స్ సెంటర్ ఇది. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కడ వస్తుంది? ఇది ఇక్కడ డిస్టెన్స్లో ఉంటుంది, 500 మీటర్స్ ఉంటుందా? సో ఇది ఆల్రెడీ లేఅవుట్ అయిపోయి మొత్తం అందరికీ అమ్మేసి దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద టవర్లు 33 ఫ్లోర్లకు అప్లై చేసుకున్నాడు జిహెచ్ఎంసీలో అరకెపూడి గాంధీ. చూడండి, మరి ఈ రోడ్లన్నీ తీసేయాలి కదా, మీరు ఈ రోడ్లన్నీ తీసేయాలి కదా, లేఅవుట్ లాగా చేసి పడేసిండు కదా. సో ఏకంగా తార్ రోడ్లే వేసేసినారు చూడండి గవర్నమెంట్ ల్యాండ్లో. పోయిన గవర్నమెంట్ టైంలో జరిగిన అరాచకం ఇదంతా కూడా. దాదాపు ఒక 11 ఎకర్స్. దీని అవతలంతా సిటీనే మనకు కనబడుతుంది. సో ఇదంతా ఇప్పుడు గోడ ఎడగూల కొట్టిండు అంటే ఆడ స్టార్టింగ్ వచ్చిరు, దబదబా రెండు జేసీబీలతో అటు ఇటు చేసిరు, అవతల పడ్డారు. మరి ఇప్పుడు అరకెపూడి గాంధీ మీద కేసు పెట్టిరా? వీళ్ళందరి మీద హైడ్రా కేసు పెట్టిందా? సో ఇక్కడ 2-3 లోపల ఉన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇందులో కూడా ఊలగొట్టడం జరిగింది. కానీ ఇది ఎంతకాలం ఇది? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనం చూసిన హైడ్రా కొంతవరకు గూలగొట్టింది, అవతల పడ్డది. ఇప్పుడు ఈయన అరకెపూడి గాంధీకి వచ్చిన నష్టం ఏముంది ఇందులో? ఆయనకి ఇల్లు లేదా లేకపోతే ఇంకోట? మీరు పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిరు కదా, నష్టం వాళ్ళకి. సో ఇదంతా గోడ చూడండి, ప్రీకాస్ట్ వాలు, దాన్ని కొంతమేరకు కూలగొట్టడం జరిగింది. సో దాన్ని కొంతమేరకు కూలగొట్టడం జరిగింది. మనకు కనబడుతుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి దీని అవతల. సో అంటే ఆ స్ట్రెచ్ని దీన్ని కలిపేస్తారనమాట. ఇక కలిపేసినప్పుడు ఏమవుద్ది, ఇది కూడా సిటీలోకి భాగం అయిపోతుంది. మరి ఎట్లా చూపించిండు అరకెపూడి గాంధీ అంటే ఇదే 307 సర్వే నెంబర్లో ఏదైతే పట్టా కింద ఉన్న 123 ఎకరాలు ఉందో దాన్ని 140 ఎకరాలకి మార్చిపడేసినారు. ఫిజికల్గా దాంట్లో ల్యాండ్ లేదు. యాక్చువల్గా ఏదైతే సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో 307 సర్వే నెంబర్లో మిగిలినటువంటి 300 ఎకరాలకు పైన భూమి ఉన్నదో దాన్ని కబ్జా పెట్టిండు. ఇది ఓపెన్ దందా. మరి ఇప్పుడు రంగనాథు సరే ప్రీకాస్ట్ వాళ్ళు కూలగొట్టిరు, ఫర్దర్గా ఏంది, దీన్ని స్వాధీనం చేసుకోవాలి మీరు తక్షణమే. ఆ ఇండ్లు ఎవరైతే పాపం ఆ పేదలు ఉన్నారో మీరు ఒకవేళ దాన్ని కూడా మీరు తీసుకోవాలి అని అనుకుంటే మరి వాళ్ళ సంగతి ఏంది? ఇక్కడ ఎవరు దీన్ని అమ్మిర్రి? వాళ్ళకి పేదలకు అమ్మింది ఎవరు? అంతా లీడర్ల బ్రోకర్లు అమ్మిరు. మీరు వాళ్ళని కూర్చోబెట్టండి, పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూర్చోబెట్టండి, స్థానిక పోలీసులను కూర్చోబెట్టండి, ఎవడోడు ఎంత తిన్నదో లెక్క తీయండి.